హలో కీర్తన గారు. హాయ్ అండి. సోషల్ మీడియాలో మీరు ఎక్కువ అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో, పాడ్కాస్ట్లు కూడా మీవి చాలా ఉంటాయి. సో ఎందుకు అలా చేయాలనిపించింది? బేసిక్గా మీరు ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కేసెస్ని ఎక్కువ చూస్తున్నారండి? ఓకే. సో స్టార్టింగ్లో చదువుకునే టైంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే ఇట్లా లాయర్ అవ్వాలి, ఇలా హెల్ప్ చేయాలి అందరికీ అని. అండ్ అలానే నాకు కూడా ఉండేది. బట్ వన్ ఐ కేమ్ అవుట్ అండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అండ్ మిగతా కోర్ట్స్ రియాలిటీ అనేది తెలుసుకున్నప్పుడు, అంటే చాలా పాత విషయం ఇది, అప్పుడు సడన్లీ నాకు చాలా షాక్ తగిలింది. అరే ఏమనుకొని వచ్చాము, ఏంటిది అసలు, ఇక్కడ పడిన డేట్, కోర్టు వేసే డేట్ అప్పుడేమో డేట్స్ రావు, జనాలేమో, అంటే ఒక పర్సన్ ఉన్నాడు, అంటే తన మీద శిక్ష పడబోతుంది, కానీ తను ముందే చనిపోతాడు, కానీ కేసు మాత్రం తేలదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఒక కేసు అటెండ్ అయినప్పుడు మాత్రం ఇట్ వాజ్ లైక్, నేను అటెండ్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ ద కోర్ట్ పిటిషనర్ అండ్ ద రెస్పాండెంట్ హ్యావ్ పాస్డ్ అవే. అంటే ఇద్దరు పార్టీస్ ఇన్ దట్ కేస్ చనిపోయారు, కాబట్టి ఇంక ఈ కేసు క్లోజ్ చేసేయండి. అంటే ఏంటది, ఇంత డిలే ఏంటి అసలు, ఈ డిలే వల్ల ఎంతమంది జాబ్స్ పోగొట్టుకుంటున్నారు, సఫర్ అవుతున్నారు అని. సరే ఇంకా ప్రొఫెషన్ ఏమో కానీ, సరే ఏదో ఒకటి, ఇంకా మనం వచ్చాం కదా, సరే ఈ లోపల ఉన్న రియాలిటీస్ ఇవన్నీ బయటికి చెప్దాం, హెల్ప్ అయ్యేవాడికి హెల్ప్ అవుతుంది. బికాజ్ లోపల ఎంత నెగిటివిటీ ఉందో కొంత పాజిటివిటీ కూడా ఉంది, హోప్ ఉంది. సో జనాలకు కూడా ఎక్కడ హోప్ ఉంది, ఎక్కడ మనం వెళ్ళకూడదు, ఇవన్నీ తెలిస్తే కొంచెం హెల్ప్ అవుతుంది, నాకు కూడా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అండ్ లేటర్ చూద్దాంలే ఏం చేద్దాం అనుకున్నా. బట్ లేటర్ ఇంకా సరే అవేర్నెస్ మనం చేయడం మొదలుపెట్టాం అండ్ ఇట్ హెల్ప్ సో మెనీ పీపుల్. ఇప్పుడు నేను అసలు బేసిక్ వీడియో అంటే కేస్ స్టేటస్ ఎట్లా చూసుకోవాలి అని చేస్తే, చాలామంది తర్వాత వచ్చి చెప్పారు, మా లాయర్ నాకు చెప్పలేదండి, చూసిన తర్వాత నాకు అర్థమైంది మా లాయర్ నన్ను ఎలా మోసం చేస్తున్నాడు అని. అండ్ ఇది బేసిక్ వీడియో, కానీ కొన్ని కోర్ ఇష్యూస్ మీద కూడా చాలా మందికి హెల్ప్ అయింది. అండ్ ఐ కంటిన్యూడ్. సరే అసలు నేను ఇప్పుడు నా ఫీల్డ్లో ఉంటూ ఎలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాను అంటే, న్యాచురల్లీ అన్ని కేసెస్ కంటే ఎక్కువ ఫ్యామిలీ ఇష్యూసే నడుస్తున్నాయి. డివోర్స్ ఇష్యూస్ అదో పెద్ద ప్యాకేజ్ అయిపోయింది. డివోర్స్ వన్స్ వెళ్తున్నాము, అందులో దిగుతున్నాము అంటే 498 అంటే డౌరీ హెరాస్మెంట్ కేస్, విచ్ ఇస్ ఆల్సో నౌ 85 ఆఫ్ BNS. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్, అది నిజంగా ఉంటున్నా ఉండకపోయినా వేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్, చైల్డ్ కస్టడీ. సరే ఇవన్నీ మన హక్కుల కోసం వేస్తుంటే తేలుతున్నాయంటే ఎటూ లేదండి, చాలా టైం పడుతుంది వీటికి. ఇంకా ఇలాంటివి చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ మనం సొల్యూషన్స్ కూడా చెప్తాము, ఇదైతే త్వరగా మనకి అయిపోతుంది, ఈ విధంగా వెళ్తే అయిపోతుంది అని. ఇంకొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఉంటాయి. ఇప్పుడు MROలు చేసే పనులు, కలెక్టర్ చేసే పనులు, అంటే అందులో కరప్టెడ్ ఆఫీసర్స్ వరకు. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా, ఇంకా న్యాచురల్ అపీల్స్ అవి ఇవి ఎలాగో ఉంటాయి, పార్టిషన్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో కామన్ ప్రాబ్లమ్స్ జనాలకి, డివోర్స్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్. అండ్ దెన్ ఇవి ఏంటి, గవర్నమెంట్ వల్ల జనాలు నెత్తికి ఏమేమి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. బేసిక్గా ఫ్యామిలీ ఇష్యూస్, డివోర్స్ కేసెస్ అనగానే ఇవన్నీ పెళ్ళైన తర్వాత వచ్చే కేసెస్. బట్ పెళ్ళికి ముందు కూడా ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారంటే ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే పెళ్లి చేసుకోవాలన్నా ప్రాబ్లమే, చేసుకున్నా ప్రాబ్లమే, చేసుకోకపోయినా ప్రాబ్లమే. ఎందుకంటే నువ్వు చేసుకోలేదు, పెళ్లి మీద నమ్మకం లేదు, అండ్ సడన్లీ సిచ్యువేషన్షిప్స్ ఆర్ రియల్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్న 69 BNS. ఇట్లా ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటారు దాన్ని. ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేశాడని. ఇవి నార్మల్ రియల్ లవ్ స్టోరీస్లో చీట్ చేస్తూ ఆ తర్వాత పెడితే ఈ కేసెస్ ఒక రకం. కానీ సిచ్యువేషన్షిప్స్లో ముందు నుంచి మనకి ఏ రిలేషన్షిప్స్ వద్దు, నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అని డిసైడ్ అయినా కూడా లేటర్ డబ్బు కోసం కానీ, లేదంటే వాళ్ళని దక్కించుకోవడం కోసం కానీ పెట్టేస్తున్నారు. అందరూ కాదు, బట్ పెట్టేవాళ్ళు పెడుతున్నారు, కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఈ లాది కూడా ఇప్పుడు పెద్ద అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ నౌ. పీపుల్ కెన్ మేక్అవుట్ ఎవరు ఎలాంటి వాళ్ళని. మేక్అవుట్ చేయలేని వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా చేయలేరు. వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్, నువ్వు ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మ్యారేజ్ విషయంలో కూడా తీసుకోవాలి. అన్నీ తీసుకుంటే కూడా ఇంత లిటిగేషన్ రైజ్ అవుతున్న రోజుల్లో అసలు ఏ ప్రికాషన్స్ లేకుండా నువ్వు సిచ్యువేషన్షిప్స్ వెళ్తున్నావు అంటే, పర్సనల్గా అది కరెక్టా కాదా, ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్, ఐ టోటలీ రెస్పెక్ట్ ఇట్. బట్ లీగల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ యూ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయా అండి? ఖచ్చితంగా. అంటే మన సిస్టమ్ ఏ రకంగా తయారైందంటే, ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెడుతున్నామంటే, నేను చూసే నా క్లయింట్స్కి వచ్చే మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఎట్లా ఉంటుందంటే, మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది లేకుండా కేసులు పెట్టేస్తున్నారు.
ఎవిడెన్స్ లేకుండా. ఒకటి చెప్తానండి, ఒక ఫ్యామిలీలో అంటే నా క్లయింట్కే జరిగింది అప్పుడు. అతను వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. ఓకే. అండ్ వాళ్ళ వదినకి వీళ్ళకి ఇష్యూస్ నడుస్తున్నాయి, ఎల్ఐసి డబ్బులు నాకే కావాలి అని. ఇదంతా ఎప్పుడు ఆయన చనిపోయిన 1 year తర్వాత ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆవిడ వాళ్ళ ఇన్లాస్ కలిసి లేరు, ఎందుకంటే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడూ కలిసి లేరు, అసలు వాళ్ళు మాట్లాడుకోరు. ఎల్ఐసి డబ్బులు వచ్చిన తర్వాత సడన్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. సరే, తర్వాత ఏమైంది, ఇంకా వీళ్ళేమంటారంటే నీకు రావాల్సిన షేర్ నీకు ఇస్తాను, చనిపోయిన వాళ్ళ అమ్మకి రావాల్సిన షేర్ అమ్మకి ఇస్తాం అని చెప్పి మాట్లాడుకుంటే, లేదు మొత్తం నాకే కావాలి ఎల్ఐసి మనీ అని కూర్చుంది ఆ వైఫ్. సరే, ఇంక ఇలా జరుగుతుండగా ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, 3-4 పోలీస్ స్టేషన్కి తిరిగింది. అక్కడికి వెళ్ళి కేసు పెడుతుంది, ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు వీళ్ళని. మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి విజిట్ చేయాలి. అండ్ ఫైనలీ ఒకటి ఏమైందంటే పిలిచేసి డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టేశారు. ఎవరి మీద? ఆ అత్త మీద, ఆ మరిది మీద. హస్బెండ్ చనిపోయి 1 year అయిన తర్వాత ఒక డౌరీ హెరాస్మెంట్ అనేది ఎదురవుతుందంటే, అండ్ అందులో మనీ ఇష్యూ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చాలా ప్రూఫ్స్ ఉంటే, ఇదా పోలీసులు చేయాల్సిన పని? సరే, కేసు పెడితే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఆర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఉండాలి కదా. వన్స్ నువ్వు ఒకరిని హెరాస్ చేస్తున్నావు అంటే చూపించాడు మా క్లయింట్, యాక్చువల్గా ఇట్లా చాలా పోలీస్ స్టేషన్స్ ఆల్రెడీ తిరిగింది, నా మీద ఇలా తప్పుడుగా పెట్టాను ట్రై చేస్తుంది, వాట్ డిడ్ యూ డూ? అతని వైపు కూడా వినకుండా యు హావ్ లాడ్జ్డ్ యువర్ కంప్లైంట్. తర్వాత వచ్చారు మన దగ్గరికి, అండ్ నౌ ఆయనకి ఏం సొల్యూషన్స్ ఉన్నాయి, ఆయన కేస్ ఫ్యాక్ట్స్ బట్టి ఐఎమ్ గైడింగ్ దెమ్. ఇంత దారుణంగా ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈవెన్ పోలీసులు అలర్ట్గా ఉన్నారు, కేసులు పెట్టే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు, ఈవెన్ ఎవరి మీద అయితే పెడుతున్నారో వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు. అంటే ఫేక్ 498 కేసు గురించి మనం చాలా వీడియోస్, చాలా అవేర్నెస్ వీడియోస్ మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు జనాలందరికీ తెలుసు. బట్ రియల్ బాధితులు ఎవరైతే ఉంటారో, రియల్గా ఆ 498A దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఇది ఫేక్ అని మనం చెప్పినప్పుడు వాట్ ఇఫ్ ఒక అమ్మాయి రియల్గా దాన్ని ఎదుర్కొంటే అప్పుడు జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? రియల్గా డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేసే విక్టిమ్స్, డౌరీ హెరాస్మెంట్ ఫేస్ చేసే విక్టిమ్స్కి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మ్యారేజ్లో విక్టిమ్స్గానే ఉంటారు. కానీ ఈ ఫేక్ కేసెస్ వల్ల మళ్ళీ డబుల్ విక్టిమ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి ఒక విక్టిమ్కి సపోర్ట్ చేసి కోర్టు ఆమెకి జస్టిస్ ఇవ్వకపోగా అవతల ఇంకా జనాలందరూ ఈమె ఫాల్స్ కేసు పెడుతుంది, డబ్బుల కోసం పెడుతుందని. ఎందుకంటే అలా చెప్పినప్పుడు నమ్మే విధంగా కూడా ఉన్నాయి సిచ్యువేషన్స్ కాబట్టి. కానీ రియల్ విక్టిమ్స్ అసలు ఫస్ట్ ఎలా ఉంటున్నారంటే, అసలు నాకు వీటితో పీడ వదిలిపోతే చాలు, నేను ఏ కేసులు పెట్టదలుచుకోలేదు అన్నట్టున్నారు. అక్కడేమో డబ్బు కోసం ఎవడోడో బెదిరిస్తుంటే, అంటే అమ్మాయిలు కూడా కొంతమంది బెదిరిస్తారు, నీ మీద ఈ డౌరీ హెరాస్మెంట్ పెడతాను, లేకపోతే నాకు సెటిల్మెంట్కి వస్తాను. బట్ ఈ రియల్ విక్టిమ్స్ మాత్రం నాకు పీడ వదిలిపోతే చాలు, నాకు ఏ కేసెస్ వద్దు మేడం అంటారు. అండ్ తర్వాత పెట్టినా ఇలా ఫ్రేమ్ చేస్తారు వాళ్ళని. అమ్మాయిలు బెదిరిస్తున్నారా? డౌరీ హెరాస్మెంట్ కేసు పెడతాను, నాకు డబ్బులు ఇవ్వం, సెటిల్మెంట్కి రమ్మని చెప్పి. ఎందుకు బెదిరించట్లేదండి? చాలా మంది ఇప్పుడు మా క్లయింట్స్లో దాని బాధితులు కూడా ఉన్నారు. అప్పుడు ఇంకా కేస్ టు కేస్ సిచ్యువేషన్ బట్టి మనం ఒక్కొక్క స్ట్రాటజీ వేసి వాళ్ళని ఆ బెదిరింపుల నుంచి ఎలా బయటికి తేవాలో దాన్ని వీ ప్లాన్ అవుట్ చేస్తూ ఉంటాం. అంటే ఎలా జరుగుతుందండి ఇదంతా? అంటే ఒక సెటిల్మెంట్ అంటే ఇంత డబ్బులు మాకు ఇవ్వండి, మీ మీద కేసు క్లోజ్ చేస్తామని ఉంటుందా? అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఒక డివోర్స్ అనేది డిసైడ్ అయినప్పుడు, ఒక ఉమెన్ డివోర్స్లోకి వెళ్తున్నప్పుడు షీ హ్యాస్ టు ఆస్క్ ఫర్ సో మెనీ థింగ్స్. తను విక్టిమ్ అయితే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాలి, డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టాలి, మెయింటెనెన్స్ కోసం అడగాలి, చైల్డ్ కస్టడీ కోసం అడగాలి. ఇవన్నీ తేలేసరికి ఒక 3-4 ఏళ్ళు మినిమం ప్రిపేర్ అవ్వాలి. ఇన్ని ఇయర్స్కి ప్రిపేర్ అయ్యే టైంకి తన జాబ్ ఏంటి, తన కెరియర్ ఏంటి, ఎన్నిసార్లు కోర్టుకి అటెండ్ అవ్వగలదు, తనకి రియాలిటీ తెలుసు. సో అసలు ఎందుకని సెటిల్మెంట్ దాకా వస్తుంది అంటే, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రయారిటీస్. సిస్టమ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు నేను నా విధంగా సెటిల్ చేసుకుంటా. అప్పుడు నేను మెయింటెనెన్స్ కేసుకొని అది తెలిసేసరికి చాలా టైం పడుతుంది కదా. ఇలా నేను కేసు పెట్టి అడిగితే ఇచ్చేస్తాడు, నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ఎథికల్, బట్ వాళ్ళకు కూడా ఆప్షన్ ఉండట్లేదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్, కానీ ప్రాబ్లం సిస్టమ్తోనే అని చెప్తున్నాను. ఇది ఒక రకమైన సెటిల్మెంట్ థింగ్స్. కొందరు ఏంటంటే పెట్టేస్తారేమో కేసు అని ముందుగానే భయపడి నేను ఇంత ఇస్తాను వెళ్ళిపో అంటారు. ఈ సెటిల్మెంట్ అనేది ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ మెయింటెనెన్స్ ఇస్తున్నారు, తర్వాత వేసుకొని అదంతా చేసే బదులు. కానీ ఇంకొక కేటగిరీ ఉంది, ఎవరైతే
వర్కింగ్ ఉంటారు, ఎర్నింగ్ ఉంటారు, వాళ్ళకి మెయింటెనెన్స్ రాదని ముందే తెలుసు. అప్పుడు విక్టిమ్లా కాకుండా ఈ కేసెస్ తన కోసం యూజ్ చేసుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎలాగో మెయింటెనెన్స్ రేపు రాదని తెలుసు కదా, ఇలా తీసుకుందాం. సో సెటిల్మెంట్ చేసుకుంటారు. ఓకే, అంటే ఇంత జరుగుతుంటే సిస్టంలో ఎక్కడ ఆ లోపాలు ఉన్నాయండి? ఏం కరెక్ట్ చేస్తే ఇవన్నీ సర్దుబాటు అవుతాయి? ఒక్కటే ప్రాబ్లంకి మనం సొల్యూషన్ తీసుకొస్తే డౌరీ హెరాస్మెంట్ విషయాల్లో కానివ్వండి, అది అలాంటి ఒక ఫాల్స్ కేసెస్ విషయం కానివ్వండి, ఆర్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద పెద్ద తప్పులు చేసే వాళ్ళేమో ఊరికే బయట తిరుగుతూ ఉంటారు, కానీ అసలు ఇన్నోసెంట్స్ ఏమో గురించి మనకి న్యూస్ వస్తూ ఉంటుంది. వీళ్ళు 12 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడు ఇన్నోసెంట్ అయ్యి ప్రూవ్ అయ్యి బయటకు వచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే సొల్యూషన్, కోర్టులో ఉన్న డిలే తగ్గాలి. ఆ డిలే వల్లే ఇదంతా అవుతుంది. డిలే ఎలా తగ్గాలి? అసలు డిలే ఎందుకు ఉంది అంటే నంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది చాలా తక్కువగా ఉంది. తక్కువ మంది జడ్జెస్కి ఎక్కువ కేసెస్ అనేవి దే హ్యావ్ టు డీల్ విత్. న్యాచురల్లీ టైం ఎక్కువ పడుతుంది అండ్ ప్రొసీజర్ కూడా సింప్లిఫై చేసే అవసరం ఉంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పోలీస్ సిస్టమ్ కానివ్వండి, కోర్ట్ సిస్టమ్ కానివ్వండి, దాంట్లో కూడా ఇప్పుడు పోలీసులు కొంచెం వెరిఫికేషన్ చేసుకొని తర్వాత కేసెస్ పెడితే ఇంకా కరప్షన్ అది మనం ఇప్పట్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లం లాగా కనిపించట్లేదు. బట్ అట్లీస్ట్ కోర్ట్స్ తన డ్యూటీగా ఈ ప్రొసీజర్ని సింప్లిఫై చేయడం ఇవి చేస్తే, ఇప్పుడు సరే ఎవడైనా రేప్ చేశాడు, మ్యాక్సిమం వాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడు, కానీ వాడి మీద ప్రూవ్ అయినప్పుడు లోపలికి వెళ్తాడు వెంటనే, చాలా తక్కువ టైంలో వెళ్తాడు. సో రిపీట్ అవ్వవు, ఎవరు ఫాల్స్ కేసెస్ కూడా పెట్టరు, ఎందుకంటే అది కూడా త్వరగా ప్రూవ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అ బర్డన్ టు సమ్వన్ ఆన్ హూమ్ అ ఫాల్స్ కేస్ ఇస్ ఫైల్డ్, ఆర్ ఫైల్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది అమ్మాయి తొందరగా వెళ్ళిపోతుంది అని. ఇకపోతే నేను చెప్పాను కదా, చాలా మంది చాలా ఇయర్స్ జైల్లో ఉండి తర్వాత ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యి బయటకు వస్తారు అప్పీల్లో. వీళ్ళకి కూడా త్వరగా తేలుతుంది కాబట్టి ఎక్కువ టైం ఉండకుండానే బయటకు వస్తారు. అండ్ డివోర్స్ న్యాచురల్లీ అన్ని త్వరగా తేలుతున్నప్పుడు వీళ్ళు కూడా వేసుకొని వాళ్ళ రైట్స్ని కోర్టు ద్వారా తెచ్చుకుంటారు. ఓకే, సో డిలే అవ్వకుంటే ఇవన్నీ తగ్గుతాయి అంటారు? ఖచ్చితంగా. సో కరప్షన్ గురించి కూడా మనం మాట్లాడుకు, ఇందాక మీరు అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసే కరప్షన్స్ అని చెప్పేసి. అంటే సోషల్ మీడియా ఇవన్నీ రాకముందు జనాలకి అంత అవేర్నెస్ లేదు కాబట్టి ప్రీవియస్ డేస్లో జరిగేవేమో ఇప్పుడు చాలా తగ్గాయని నేను అనుకుంటున్నా. స్టిల్ ఉన్నాయా మేడం కరప్షన్? అది ఎందుకు తగ్గిందండి, జరిగే చోట జరుగుతుంది కదా. ఇప్పుడు నా క్లయింట్స్లోనే దాంట్లో విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, గవర్నమెంట్ ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకున్నప్పుడు కాంపెన్సేషన్ పే చేయాలి. నా క్లయింట్ ఒక అతనికి కాంపెన్సేషన్ పే చేయలేదు. నా క్లయింట్ అని కాదండి, చాలా మందికి గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసుకుని కాంపెన్సేషన్ అనేది పే చేయట్లేదు. చేయకపోగా నేను చూసిన ఒక కేసులో ఆ కాంపెన్సేషన్ని వేరే వాడి అకౌంట్లో వేసేసింది. అతని మీద రాంగ్ పాస్బుక్స్ క్రియేట్ చేసి, ఇది క్రియేట్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ఇంటర్నల్గా ఏం జరిగింది? యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్. తర్వాత తనకి దొరకాల్సిన కాంపెన్సేషన్ కోసం హైకోర్టుకి వెళ్తే అప్పుడు అసలు అది రికవర్ చేసుకోవడం మీ పని. ఆ ఆఫీసర్ ఏం స్టెప్స్ తీసుకుంటున్నాడో చెప్పండి, తనకి వేయాల్సింది తనకి వేసేయండి అని. బట్ ఇది ఎన్నేళ్ల తర్వాత, 13 ఏళ్ల తర్వాత అతనికి కాంపెన్సేషన్ దొరుకుతుంది. అంటే ఇన్నేళ్ళు అతను ఏం చేశాడు? ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడెక్కడికో రాంగ్ ప్లేసెస్కి, జ్యూరిస్డిక్షన్ అనేది లేని కోర్ట్స్కి వెళ్ళి ఫైట్ చేశాడు. తర్వాత లాస్ట్కి వచ్చి హైకోర్టులో తనకి న్యాయం అనేది జరిగింది. అది అట్లాగా కరప్షన్ ఎందుకు లేదండి? దానివల్ల చాలానే జరుగుతున్నాయి ఇండైరెక్ట్లీ. ఎందుకంటే అక్కడ క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా కోర్టులోనే వాళ్ళు దొరికిపోయారు, చెప్పారు అవును బై మిస్టేక్ వేసేసాం వేరే వాళ్ళ అకౌంట్. కానీ ఎలా వేస్తారు? ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే పోలీసులు కూడా కరప్టెడ్ ఉంటారండి? ఎందుకు ఉండట్లేదు? చాలా మంది క్లయింట్స్ నాకు వాయిస్ రికార్డింగ్స్ పంపిస్తూ ఉంటారు. పోలీసులు అంటే ఇండియాలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. అంటే అందరూ అలానే అని చెప్పను, కొందరే, అంటే కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా మంది ఏం రికార్డింగ్స్ పంపించిన దాంట్లో ఉంటాయి, ఏంటి లేదా డబ్బులు ఏంటి ఇట్లాంటివి కొన్ని. అందులో కూడా ఎట్లా మెయిన్లీ ఫ్యామిలీ ఇష్యూస్లో కూర్చోబెట్టి, ఏంటి ఆమెకు 15 lakhs 20 lakhs పే చేస్తావా లేదా? ఇతనికి ఏంటి అవసరం వాళ్ళకి సెటిల్మెంట్ చేయించడానికి? ఇతనికి ఎన్నో కేసెస్ ఉన్నాయి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో అందులో క్లియర్ డౌట్స్ నాకు ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు కరప్టెడ్ ఆఫీసర్స్ అయ్యి ఉంటారు అని. అండ్ మంచిగా ఉండే ఆఫీసర్స్ కూడా ఉన్నారు, అంటే మొత్తం కరప్షన్ అవ్వలేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు చెప్పారు 69 BNS ఇట్లా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అని చెప్పి సిచ్యువేషన్షిప్లో ఎంటర్ అయిన అమ్మాయి తర్వాత అతను కావాలని చెప్పి పోలీస్ స్టేషన్లో వెళ్ళి పెడుతుంటే వాళ్ళు చెప్పారు, లేదమ్మా క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మీరు మాట్లాడుకున్నారు కదా పెళ్లి చేసుకోకూడదు ఇద్దరు అని, మరి ఏంటిది ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చావని వెనక్కి పంపించేశారు, మళ్ళీ రాపో అని. అంటే
హీఈస్ సో గుడ్ కాబట్టే కదా ఇప్పుడు ఆ అబ్బాయి లైఫ్ సేవ్ అయింది.